అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే డే 3 నా 40 డేస్ స్టడీ సిరీస్లో అయితే డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చాలామందికి కొంచెం డౌట్ ఉండొచ్చు నేను దేనికోసం చదువుతున్నాను అని. నేనైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ ఉంది కదా, సో మార్చి 16th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని స్కెడ్యూల్ అయితే అయ్యింది. సో దానికి నేనైతే ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ అయితే నేను డైలీ ప్లానర్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. నాకు మామూలుగా నోట్బుక్లో నోట్ చేసుకుంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, అందుకని చెప్పేసి ఒక డైలీ ప్లానర్ అయితే తీసుకున్నాను. సో దాంట్లో అయితే ఏ రోజు ఏం చేయాలి, ఆ రోజు అవన్నీ కంప్లీట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి నేనైతే దాంట్లో నోట్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఇనిషియల్ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో అది కొంచెం నార్మల్ అయిందనమాట. అంటే డే 1లో ఎలా అయితే ఇనిషియల్ ఎగ్జైట్మెంట్ ఉంటుందో సో అలాంటిది అయితే కొంచెం నార్మల్ అయింది. అండ్ రొటీన్గా రియాలిటీ స్లోగా అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ డే 3లో నా మార్నింగ్ వచ్చేసి 4:30కి స్టార్ట్ అయిందనమాట. డే 1లో అయితే ఫ్రెష్ ఎనర్జీ అయితే లేదు, అలాగని డే 2లో హెవీ స్ట్రగుల్ కూడా లేదనమాట. జస్ట్ ఒక నార్మల్ లేజీ ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఒక్క థాట్ మాత్రం క్లియర్గా అనుకున్నాను, కన్సిస్టెన్సీగా బ్రేక్ అవ్వకూడదని చెప్పేసి. సో అందుకనే నేనైతే ఇలా డైలీ ప్లానర్ అయితే మొత్తం నోట్ చేసేసుకొని దానికి సంబంధించి నేను అవన్నీ చేయగలుగుతానా లేదా అనేది నేను లాస్ట్లో చెప్తాను, ఎన్ని చేశాను ఏంటి అనేది. ఈరోజు నేను పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి అని అంటే సింపుల్ అండ్ ఎగ్జామ్ ఫోకస్డ్గా పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ అయితే క్వాంట్లో అయితే రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనమాట. డే 3 కాబట్టి క్వాంట్లో అయితే రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ జనరల్ అవేర్నెస్లో అయితే కరెంట్ అఫైర్స్ డైలీ 100 అయితే చదువుతున్నాను అనమాట. అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ అయితే ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి అయితే చదువుతున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి రీజనింగ్లో ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎన్టీపీసీ సిలబస్ కొంచెం వాస్ట్గా ఉంటుందండి, కాబట్టి డైలీ స్మాల్ అచీవ్మెంట్స్ అనేవి కొంచెం మనం టార్గెట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎన్టీపీసీ సిలబస్ అనేది కొంచెం మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్ కంటే కూడా కొంచెం వేరేలాగా ఉంటుంది. బట్ గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉంటుంది, అందుకే నేను వాస్ట్గా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు వచ్చేపాటికైతే నాది ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, సో డైలీ అయితే నేను 100 బిట్స్ అయితే చదువుతున్నాను కరెంట్ అఫైర్స్. లాస్ట్ ఫ్యూ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దాన్ని అయితే స్టార్ట్ చేశాను. నేను డిసెంబర్ మంత్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి యాక్చువల్గా, బట్ నేను డిసెంబర్ మంత్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను చదివిందే కాబట్టి ఈజీగా ఉంటుందని చెప్పేసి లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ అయితే నేను చదువుతున్నాను అనమాట. అండ్ చదివేటప్పుడు కొంచెం క్లమ్జీగా ఉంది, అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు. ఇప్పుడు బట్ రివిజన్ కాబట్టి కొంచెం క్లారిటీ వచ్చిందనమాట, అందుకని డిసెంబర్ మంత్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చదవడానికి. అండ్ డైలీ న్యూస్ ఎలా చదువుతామో వీక్లీ రివిజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది డైలీ న్యూస్ చదువుతారు అండ్ వీక్లీ రివిజన్ అయితే చెయ్యరు. వీక్లీ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని మీరు ఒకవేళ డైలీ న్యూస్ పేపర్ చదువుతున్నా సరే ఆ వీక్లో మీరు ఏదైతే కరెంట్ అఫైర్స్ చదువుతారో దాన్ని వీక్ ఎండ్కి ఒకసారి మీరు మళ్ళీ దాన్ని రివిజన్ చేయండి, అప్పుడు మీకు చదివింది చాలా బాగా గుర్తుంటుంది అనమాట. అండ్ తర్వాత అయితే నేను తర్వాత సెషన్ అయితే స్టార్ట్ చేసేసాను, రీజనింగ్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ డే 3లో వచ్చేసినది కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్, కొన్ని ఈజీ ప్యాటర్న్స్ అండ్ కొన్ని ట్రిక్కీ లాజిక్స్ అయితే నేను స్టార్ట్ చేశాను చేయటము. మనకి రీజనింగ్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఒక్కసారి ప్యాటర్న్ అనేది క్యాచ్ అయితే క్వశ్చన్స్ అన్నీ కూడా ఫాస్ట్గా సాల్వ్ అయిపోతాయి. మనం ప్యాటర్న్ని క్యాచ్ చేయలేదనుకోండి, మనం ఎంత సేవ్ చేసినా సరే ఆ ప్రాబ్లం అనేది అసలు సాల్వ్ అవ్వదు. సో అందుకని చెప్పి మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తుంటే మాత్రం మీకు ఈజీగా ఉన్న ప్యాటర్న్స్ స్టార్ట్ చేయండి. ట్రిక్కీగా కొంచెం లాజిక్గా ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని లాస్ట్లో సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈజీగా ఉన్న ప్యాటర్న్స్ చేసేసుకుంటే ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, కొంచెమే టైం ఉంది కాబట్టి ఎగ్జామ్కి కొంచెం ఈజీ ప్యాటర్న్స్ అయితే మీరు ట్రై చేస్తూ ఉండండి. బ్యాంక్ ఎగ్జామ్ దానికి ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది, బట్ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం
ట్రిక్కీగానే ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఏం చెప్తున్నానంటే, నాకు తెలిసిన ఐడియాలజీ ప్రకారం ఈజీ ఉన్న ప్యాటర్న్స్ అయితే స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. ఏం లేదండి, జస్ట్ ప్యాటర్న్ అనేది క్యాచ్ చేస్తే చాలు. ఒకటికి 2 సార్లు దాన్ని ఒక ప్రాబ్లమ్ని ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి ఏమంటే, రీజనింగ్లో ఎప్పటికప్పుడు కొంచెం అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే కోడింగ్ డీకోడింగ్ అనే కాదు, రీజనింగ్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా సరే ఎప్పటికప్పుడు కొంచెం అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే వేరే వేరే ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినట్టు మీరు అప్డేట్ అవుతూ ఆ ప్యాటర్న్స్ చూసుకుంటే ఈజీగా అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కొంచెం ఎనర్జీ అయితే బ్రేక్ అయిందనమాట, డ్రాప్ అయింది. మైండ్ అనేది బ్రేక్ మూడ్లోకి వెళ్ళిపోయింది. 4:30కి అలా స్టార్ట్ చేశాను కదా చదవటము. కొంచెం మైండ్ అనేది చాలా మూడీగా, అంటే అంత ప్రజెంట్లో లేదనమాట. కొంచెం ఎంతైనా లేజీగా అట్లా అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను ఒక 1 అవర్ అట్లా న్యాప్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ తీసుకుందాము, బ్రేక్ తీసేసుకుందాము అనుకున్నాను. కాకపోతే అది హాఫ్ అన్ అవర్ కాస్త 1 అవర్ అయింది. సో అందుకని 1 అవర్ కొంచెం మంచిగా న్యాప్ తీసేసుకొని మళ్ళీ బ్యాక్ టు స్టడీకి అయితే వచ్చేసాను అనమాట. క్వాంట్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, నాది డే 3లో రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో ఇవి కూడా నేను ఈజీ ప్యాటర్న్స్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్లోనే కొంచెం ట్రిక్కీగా ఉండేవి అంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి రేషియో ప్రపోర్షన్స్ అయితే దాంట్లో ఫస్ట్ ఈజీ ప్యాటర్న్స్ అయితే చూస్ చేసుకున్నాను. స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం ఫార్ములాస్ అవి రీకాల్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. బట్ వన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిన తర్వాత కాన్సెప్ట్స్ అన్నీ కూడా స్మూత్గా మైండ్లోకి కనెక్ట్ అవుతాయి. సో ఈ పద్ధతిని అయితే మీరు కూడా పాటించండి. ఫస్ట్ లాజిక్గా ఉన్నాయి మీరు చూస్ చేసుకుంటే మీకు మిగతా వాటి టైం వేస్ట్ అయిపోద్ది. కాబట్టి కొంచెం ఈజీ ప్యాటర్న్స్ అయితే మీరు స్టార్ట్ చేయడం మంచిది. ఈ 40 డేస్ స్టడీ సిరీస్లో అయితే నా డే 3 అయితే కంప్లీట్ అయింది. అండ్ పర్ఫెక్ట్గా స్టడీ అయిందా అంటే, పర్ఫెక్ట్గా అయితే స్టడీ స్టార్ట్ అయింది, బట్ పర్ఫెక్ట్గా ఎండ్ కాలేదని అనుకుంటున్నాను. నేను డైలీ ప్లానర్లో కొన్ని నోట్ చేసుకున్నానని చెప్పాను కదా, సో కొన్ని అయితే నేను వాటిని కంప్లీట్ చేయలేకపోయాను. కానీ మెయిన్ నేను ఏదైతే అనుకున్న టాప్ ప్రయారిటీస్ ఏదైతే ఇచ్చానో వాటిని అయితే కంప్లీట్ చేసేసాను. డిస్ట్రాక్షన్స్ ఉన్నా బట్ కొంచెం ఎనర్జీ అప్స్ డౌన్స్ అలా ఉన్నా సరే కన్సిస్టెంట్గా మెయింటైన్ అయిందనే అనుకుంటున్నాను. ఆల్రెడీ చదివిన తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళకి స్లోగానే ప్రోగ్రెసెస్ అయితే అవుతుంది. బట్ డైలీ కూడా చదవటానికి కూర్చున్నప్పుడు అది బిగ్గెస్ట్ విన్ అనమాట. దాన్ని కొంచెం లేజీగా ఫీల్ అవ్వకుండా స్టార్ట్ చేసాము, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అనే వేలో ఉన్న వాళ్ళకి ఇది బిగ్గెస్ట్ విన్ అనమాట. సో సక్సెస్ఫుల్గా డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఏదైతే టాప్ ప్రయారిటీస్ అనుకున్నానో వాటిని అయితే కంప్లీట్ చేయగలిగాను. నేను ఒకవేళ నాకు డైలీ 100 కాకుండా ఇంకా కొంచెం ఎక్కువైనా సిఏ చదవచ్చు, కరెంట్ అఫైర్స్ చదవచ్చు అనుకున్నాను. బట్ డైలీ 100 అయితే సరిపోతుంది అనమాట, మిగతాయి కూడా చదువుతున్నాను కాబట్టి. కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఆస్పిరెంట్ అయితే కామెంట్లో డే 3 డన్ అని పెట్టండి. కలుద్దాం డే 4లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.